రిటైర్డ్ అయ్యే ఉద్యోగ ఉపాధ్యాయులకు త్వరగా న్యాయం చేయాల్సిన కనీస ధర్మం, నైతిక బాధ్యత అధికారులపైనే ఉంది. పెన్షనరీ బెనిఫిట్స్ సక్రమంలో రిటైర్డ్ ఉద్యోగికి అందాలంటే పెన్షన్ మంజూరు అధికారులు నాన్చుడు దొన్నికి వెంటనే స్వస్తి పలకాలి. రిటైర్ అయ్యే రోజే పెన్షన్ మంజూరు పత్రాలు ఉద్యోగి చేతికి అందాలని ప్రభుత్వం జారీ చేసిన స్పష్టమైన ఉత్తర్వులను అమలు చేయాలి. ఉద్యోగి రిటైర్డ్ అవ్వడానికి 6 నెలల ముందే పెన్షన్ పేపర్లను ప్రిపేర్ చేసి ఏజీ ఆఫీస్కు పంపించాల్సిన పూర్తి బాధ్యత మంజూరు అధికారులదే. ఈ విషయంలో ఆలస్యం ప్రదర్శించే అధికారులపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. దశాబ్దాల పాటు ప్రభుత్వ సేవలోనే గడిపి విశ్రాంతి తీసుకునే వయసులో వచ్చే పెన్షన్ మంజూరు కోసం రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులు వారాలు నెలలు తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి రావడం అత్యంత విచారకరం. 30-40 ఏళ్ల పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ భుజాలపై మోసి వ్యవస్థల పురోగతికి రక్తాన్ని చెమటగా మార్చిన విశ్రాంత ఉద్యోగులకు గౌరవంగా సకాలంలో దక్కాల్సిన పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి రావడం వ్యవస్థకి అవమానకరం. కాలం చేతపట్టి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన గురువులు, ఫైళ్ల మోతతో ప్రభుత్వ పాలనను నడిపించిన ఉద్యోగులు రిటైర్డ్ అయ్యాక తమ హక్కుల కోసం చేతులు కట్టుకుని అధికారుల ముందు యాచకులుగా నిలబడాలా? జీవిత చరమంకంలో ప్రశాంతంగా గడపాల్సిన వయసులో ప్రభుత్వ నిబంధనలపై అవగాహన లేని కొందరు జిల్లా స్థాయి అధికారుల నిర్లక్ష్యపు ఫైళ్ల కింద వారి ఆత్మగౌరవం నలిగిపోవడం అత్యంత దారుణమైన విషయం. తెలంగాణ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లో క్వాలిఫైయింగ్ సర్వీస్ లెక్కించడానికి నిర్దేశించిన రూల్ 21 పై కనీస అవగాహన లేని కొందరు పెన్షన్ మంజూరు అధికారులు వైఖరి వల్ల రిటైర్డ్ అవుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నప్పటికీ అధికారుల నాంచుడు వైఖరితో సకాలంలో పెన్షన్ అందక ఎందరో రిటైర్డ్ సిబ్బంది మానసిక క్షోభకు గురవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగ కాలంలో లీవ్ శాలరీ పొందిన సెలవు దినాలన్నీ పెన్షన్కు క్వాలిఫైయింగ్ సర్వీస్గానే పరిగణించబడతాయి. మెడికల్ గ్రౌండ్స్పై తీసుకున్న జీత నష్టపు అసాధారణ సెలవు పీరియడ్ మొత్తాన్ని కూడా పెన్షన్ క్వాలిఫైయింగ్ సర్వీస్గా పరిగణించాలని తెలంగాణ రివైజ్డ్ పెన్షన్ రూల్ 21 నిర్దేశిస్తుంది. వైద్య కారణాలతో తీసుకున్న ఎక్స్ట్రాడినరీ లీవ్ కాకుండా ఇతర కారణాలతో తీసుకున్న సాధారణ జీతం నష్టపు సెలవు సైతం గరిష్టంగా 36 నెలల వరకు పెన్షన్ అర్హత సర్వీస్గా లెక్కించాలని రూల్ 21(2) స్పష్టం చేస్తుంది. ఇంత చిన్న విషయం కూడా తెలియని వారు కుల స్థాయి అధికారులుగా ఉండటం ఉద్యోగ ఉపాధ్యాయుల దురదృష్టకరం. అలాగే పౌర అల్లర్ల కారణంగా విధుల్లో చేరలేకపోయినా లేదా హయ్యర్ సైంటిఫిక్ టెక్నికల్ విద్య కోసం వెళ్ళినప్పుడు నియామక అధికారి అనుమతితో ఆ కాలాన్ని కూడా పెన్షన్కు క్వాలిఫైయింగ్ సర్వీస్గా లెక్కించవచ్చు. జీవో 214 ప్రకారం ముందస్తు అనుమతితో విదేశాల్లో ఉద్యోగం చేయడానికి వెళ్లే వారికి గరిష్టంగా 5 సంవత్సరాల వరకు ఈఓఎల్ మంజూరు చేస్తారు. ఈ 5 ఏళ్ల ఈఓఎల్ కాలాన్ని సర్వీస్ బ్రేక్గా పరిగణించకూడదు. ఈ సెలవును ఒకేసారి లేదా విడతల వారీగా వాడుకోవచ్చు. అయితే ఈ సెలవును విదేశాల్లో ఉద్యోగం చేయడానికే ఉపయోగించాలి తప్ప అక్కడ ఉద్యోగం వెతుక్కోవడానికి ఉపయోగించుకోకూడదు. పెన్షన్ కంట్రిబ్యూషన్ చెల్లిస్తే ఈ 5 ఏళ్ల పీరియడ్ని సైతం నిబంధనల ప్రకారం పెన్షన్ కోసం క్వాలిఫైయింగ్ సర్వీస్గానే తీసుకోవాలి. ఎంతటి స్పష్టమైన నిబంధనలు చట్టంలో కళ్ళెదుటే కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కొందరు జిల్లా స్థాయి అధికారులు మాత్రం గుడ్డిగా వ్యవహరిస్తూ పెన్షన్ ఫైళ్లను తిరస్కరించడం లేదా నెలల తరబడి పెండింగ్లో పెట్టి కాలయాపన చేయడం తీవ్ర విస్మయానికి గురిచేస్తుంది. అధికార దర్పంతో ఫైళ్లను మూలన పడేసి అధికారులు కాలచక్రం తిరుగుతుందని, రేపు తాము కూడా పెన్షన్ కోసం ఇలానే క్యూ లైన్లలో నిలబడాల్సిన రోజొకటి వస్తుందని కఠిన వాస్తవాన్ని ఎలా విమర్శిస్తారు? ఇప్పటికైనా పెన్షన్ మంజూరు అధికారులు ప్రభుత్వ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి. రిటైర్డ్ అయ్యే ఉద్యోగ ఉపాధ్యాయులకు త్వరగా న్యాయం చేయాల్సిన కనీస ధర్మం, నైతిక బాధ్యత అధికారులపైనే ఉంది.